హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. నిన్న పవన్ కళ్యాణ్ గారి 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ చూసిన దగ్గర నుంచి నాకు నిద్ర పడతలేదు భయ్య. ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు, ఏం చెప్పాడో అర్థం కావట్లేదు. ఆ గతంలో ఉన్నటువంటి భావజాలాలు మొత్తం అయిపోయి నేను సనాతని అని చెప్తూ ఉన్నాడు. ఏ సనాతని అయినా ఏమైనా చేస్తాడంటే అసలు ఆయన చేసింది ఏమీ లేదు. సో ఇదంతా ఉంచి గతంలో పవన్ కళ్యాణ్ నేను ఏదో సాధించా అని చెప్తున్నాడు. ఏం సాధించాడని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి రివైండ్ చేసుకుని ఆయన గతంలో మాట్లాడిన మాటలు కొన్నిటిని నెమరు వేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. నెమరు వేస్తున్నప్పుడు కాదు బాసు, చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఓసర్ వీళ్ళ అమ్మ మొగుడు కూడా ఇన్ని చేంజ్ ఓవర్లు మనకు చూపించాడు కదా స్వామి, అది పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది అంటూ అనిపించింది. ఒకసారి ఆ విషయాన్ని గత 2009 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఓసర్విల్లిలా ఎన్ని రూపాయలు మార్చారు, ఎన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేశాడు, ఎన్ని విధాలుగా తన స్టాండ్లు మార్చుకున్నాడు, ఎన్ని విధాలుగా వెనక బోర్డులు మార్చాడు అన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నా. 2009లో మావన్ చంపిన చంద్రబాబు నాయుడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకని? అప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు కాబట్టి, చిరంజీవి గారు చెప్పినట్టు మాట్లాడాలి కాబట్టి, అప్పుడున్న ప్రతిపక్షం వాళ్ళకి టీడీపీ కాబట్టి, మావన్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తారా, అటువంటి నీచుడికి ఓట్లేస్తారా అంటూ 2009లో ప్రజారాజ్యం తరపున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్పీచ్లు ఇచ్చేవాడు. ఓకే, అది ఫస్ట్ ఆయన 2009లో తీసుకున్న స్టాండ్. 2014లో రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నీచుడు అవసరమా? ఇసుక దందాలు, లిక్కర్ మాఫియాలు చేసుకునే చంద్రబాబు అవసరమా? రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక చీడ పురుగు, రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని టీడీపీ వాళ్ళు కాజేస్తారు. ఇలా స్టేట్మెంట్లు 2014లో పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా ఇచ్చారు. మరి అటువంటి భావజాలాలు, అటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 2009లో ఏమో చంద్రబాబు లాంటి నీచుడు మామని చంపిన వాడు మనకు అవసరమా అని అడిగాడు. 2014లో ఏమో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ నాయకుడు అవసరమా, మన భూములను లాగేసుకుంటాడు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలు చేస్తాడని మాట్లాడాడు. మళ్ళీ 2019కి వచ్చేసరికి అవినీతి జలగలు చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటూ మాట్లాడాడు. అవినీతి జలగలంటే తెలుసుగా, రక్తాన్ని పీల్చుకొని తాగేస్తా ఉంటారు. అంటే ప్రజల ధనాన్ని ఘోరంగా తాగేస్తూనే ఉంటారు. దాంతోపాటు మా అమ్మని తిట్టినటువంటి టీడీపీ పార్టీని నేను జీవితంలో క్షమించను, చావనైనా చస్తాను కానీ ఆ పార్టీలోకి నేను వెళ్ళను, నన్ను ఉంపుడు గత్త అంటారా? టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీ మోహన్ 15 సీట్లు ముష్టేస్తాం తీసుకో అంటున్నారు. అంత ముష్టి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా? వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నన్ను వాళ్ళ ఉంపుడు గత్తలా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడల్లా పార్టీలోకి వెళ్ళి కావాల్సినప్పుడల్లా బయటకు వస్తున్నాను కాబట్టి అంటే మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఉంపుడు గత్త అనుకోవాలా, పర్మనెంట్ కీప్ అనుకోవాలా, మాకేమో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు స్టాండ్స్ ఎలా మారుతున్నాయో మాకేమో అర్థం కావట్లేదు. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల రక్తాన్ని, డబ్బుల్ని పీక్కు తినే జలగల్లా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వాళ్ళతో సమ్మగా స్మూత్గా ఎందుకు అనిపిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సురాజా. ఓకే, 2024 పవన్ కళ్యాణ్, నువ్వు, మీ అన్న, మీ చిరంజీవి అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఒక చేతకానుడుగా, మామని చంపిన అల్లుడుగా, దేశ ద్రోహిగా, అబద్ధ కోరుగా, జలగల్లా ఇన్ని విధాలు సృష్టించి 2024 ఎలక్షన్లకు వచ్చేసరికి ఏం మాట్లాడావు నువ్వు? 40 సంవత్సరాల విజన్ కలిగినటువంటి వ్యక్తి మనకు కావాలి. మరి పైన చెప్పిన మొత్తం ఏంటి? ఎర్రిపప్ప కబుర్లా పైన చెప్పినవన్నీ. అంటే ప్రజల మీరు చెప్పినట్టు వినేంత ప్రజలంతా ఎర్రిపప్పలా? అంటే మీకంటూ ఒక సిద్ధాంతం ఉండదు, మీ పార్టీకంటూ ఒక విధి విధానం ఉండదు, మీ పార్టీకంటూ ఒక నీతి జాతి ఉండదు, నీ జనసేన పార్టీకి ఏమీ ఉండదు. ఎవడు ఏది చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఇష్టానుసారంగా నాకటం వాగటం ఇదేనా? కొంతకాలం ఏమో టీడీపీ అంటావు, కొంతకాలం ఏమో బీజేపీ అంటావు, కొంతకాలం ఏమో బీజేసీ అంటావు, కొంతకాలం మాయావతి పార్టీ అంటావు, కొంతకాలం ఏమో సిపిఎం అంటావు, కొంతకాలం ఏమో ఇంకోటి అంటావు. అసలు ఏందయ్యా నువ్వు? నాకు అర్థం కావు. అసలు నీకు క్లారిటీ లేదు, నువ్వు ఏంటో నీకే తెలియదు. 2009 నుంచి 2024 వరకు నీ స్టాండు ఒక 100 సార్లు మారింది, 100 సార్లు నీ మాటలు మారిని, 100 సార్లు నీ అమ్మని తిట్టిన వాళ్ళతో వెళ్ళి భోజనాలు చేసి ఉంటావు, 100 సార్లు వాళ్ళే ఇంకా 15 సంవత్సరాల వరకు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలని సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నావు. నీకెందుకయ్యా ఈ రాజకీయాలు? నాకు అర్థం కాదు. మాట మీద నిలబడలేవు, చెప్పింది చేయలేవు, ఒకటి పార్టీ తోడిస్తే కానీ నువ్వు గెలవలేవు, ఒకటి త్యాగం చేస్తే కానీ సీట్ నీకు రాదు. ఒక 100 మంది వెళ్ళి నీకు టీవీ వాళ్ళు, టీవీ సీరియల్ వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు ప్రమోషన్ చేస్తే కానీ నువ్వు గెలవలేవు.
మరి నువ్వు పీకింది ఏంది నాకు అర్థం కాదు పిఠాపురంలో. అసలు ఈయనకి ఏం మినిమం చిత్తశుద్ధి లేదు, మినిమం ఒక మాట మీద నిలబడే నేచర్ లేదు, ఒక మాట మీదకి తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళని పక్కన చేరకూడదు, నీ ఎథిక్స్ లేవు. నిన్ను ఏం చూసి చూడాలి? నిన్ను నాయకుడిగా నీలో ఏ లక్షణాలు ఉన్నాయి? నా పార్టీని 12 సంవత్సరాలు కాపాడుకున్నాను. 12 సంవత్సరాలు కాపాడుకున్న ఏంది? పార్టీని కాపాడుకోవటం అంటే ఏంటి? పార్టీకి విలువలను కాపాడుతావు, ఆ విలువలే లేవు, నువ్వు ఇంకా పార్టీని ఏం కాపాడావు? సో 2029లో నీ స్లోగన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ 2029 స్లోగన్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ప్రజలారా మీరు కూడా 2029లో చంద్రబాబు నీచుడు, బీజేపీ గ్రేట్ అని చెప్పే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఇటువంటి యూటర్న్ తీసుకునే నాయకులు, మాట మీద నిలబడే నాయకులు, ఏ ఎండక గొడుగు పట్టే నాయకుల్ని దయచేసి ప్రోత్సహించకండి. ఇటువంటి వాళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడరు. సూపర్ 6 గురించి మాట్లాడమనండి, విందాం. ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడమని విందాం. ఒక్కటి కూడా లేదు ఇప్పుడు దాన్ని. సో మీకే వదిలేస్తున్నా. ఆయన మాటలు, ఆయన విధి విధానాలు ఏంటో మీరే రీసెర్చ్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.